అందరికీ నమస్కారం. రేపే నాగుల చవితి. నాగదోషాలు, సర్పదోషాలు తొలగిపోవాలంటే చేయవలసిన పూజా విధానం, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. అక్టోబర్ 25 పరమ పవిత్రమైనటువంటి నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటాం. ఈ నాగుల చవితి రోజు ఎవరైతే శ్రద్ధాభక్తులతో నాగేంద్ర స్వామిని పూజిస్తారో వాళ్లకు ఉన్నటువంటి సర్పదోషాలు, నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. నాగదోషము అంటే నాగు పాములను కనుక మనం చంపినట్లయితే మనకు నాగదోషం వస్తుంది. సర్పదోషము అంటే మామూలుగా ఏ పాములను చంపినా కూడా మనకు సర్పదోషము అనేది వస్తుంది. ఈ జన్మలో మనం సర్పాలను చంపకపోయినా పూర్వజన్మలో చంపి ఉంటే కూడా సర్పదోషం ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన తాతగారు, తండ్రి గారు సర్పాలను చంపినా, లేకపోతే సర్పదేవతలకు ఏదైనా హాని చేసినా, మన పొలంలో ఉన్నటువంటి పుట్టలను తవ్వి పక్కకు పారవేసినా అప్పుడు కూడా మనకి సర్పదోషము అనేది సంక్రమిస్తుంది. ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని ఆరాధించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నాగదోషము, సర్పదోషము ఉన్నట్లయితే తొందరగా వివాహం జరగదు. నాగదోషం ఉంటే సంతానం కలగదు. నాగదోషములు ఉంటే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించినటువంటి రోగాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. చర్మ రోగాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా విపరీతంగా కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవాలంటే నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని పూజించినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి. మరి నాగుల చవితి రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలి, పుట్ట పూజ ఎలా చేయాలి, నాగేంద్ర స్వామిని ఎలా ఆరాధించాలి, పుట్ట అందుబాటులో లేనివారు ఎలా పూజ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 25వ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. ఈ నాగుల చవితి చాలా శక్తివంతమైనది. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే శివుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి నాడు పూజ చేసేటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పూజ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజున స్త్రీలు, పురుషులు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. శివ పార్వతుల పటం ముందు దీపారాధన చెయ్యాలి. ఇంట్లో నాగ ప్రతిమలు ఉంటే చక్కగా వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేయాలి. లేదంటే ఆవు పాలతో అయినా అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత నాగ ప్రతిమలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పూలు పెట్టుకొని దీపాలు వెలిగించుకోవాలి. నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. నైవేద్యంగా చిమ్మిలి ఉండలు అంటే నువ్వులతో చేసిన ఉండలను, పానకం, వడపప్పు, పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాక దగ్గరలో పుట్ట ఉంటే వెళ్ళి పాలు పోసి రావాలి. మా ఇంట్లో నాగప్రతిమలు లేవు అనేవారు మీ దగ్గరలో దేవాలయాల్లో నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించి ఉంటారు కదా, అక్కడ కూడా ఇప్పుడు చెప్పుకున్న విధంగా పూజ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లోనే బియ్యం పిండితో ఆవు పాలను పోసి జంట నాగ ప్రతిమలను తయారు చేసుకొని పూజించవచ్చు. ఆ తర్వాత నీటిలో కలిపేసుకొని మొక్కలకు పోయవచ్చు. ఈరోజు ఖచ్చితంగా నాగదేవతలకు సమర్పించాల్సిన నైవేద్యం చిమ్మిలి, పాలు, చలిమిడి, పానకం, వడపప్పు. పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలి? పుట్ట దగ్గరకు వెళ్ళి మొదట పుట్టకు నమస్కారం చేసుకొని పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పుట్టలో ఎక్కువ వేసి పాలు పోయకూడదు. 1 స్పూన్ అంత పాలు మాత్రమే పోయాలి. మిగిలినవి అక్కడ పుట్ట దగ్గర ఒక టెంకాయ చిప్ప లాంటి దాంట్లో అక్కడ పెట్టేసి రండి. తర్వాత కొన్ని అక్షింతలను చేతితో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అక్షింతలను పుట్ట పైన చల్లాలి.
పుట్టమన్ను చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు పుట్టమన్నును పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుంది. పుట్టలో పాలు పొయ్యలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి మీకు మీ కుటుంబానికి ఉన్న సర్పదోషాలు నాగదోషాలు అన్నీ తొలగిపోవాలని స్వామికి చెప్పుకోండి. ఇలా చేయడం ద్వారా మీకున్న దోషాలన్నీ తొలగిపోయి నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగకవచము తప్పకుండా పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు, అలాగే భూమిని తవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. కత్తిపీటతో కూరగాయలను కొయ్యకూడదు. కత్తులు కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడు కూరను తినాలి. నాగుల చవితి నాడు కుట్టు పనులు చేయకూడదు, బట్టలు కుట్టకూడదు. పుట్టలో పాలు పోసినవారు లేదా ఇంట్లో నాగపూజ చేసుకున్నవారు, గుడిలో నాగేంద్ర స్వామికి పూజ చేసిన వారు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఈరోజు నాగేంద్ర స్వామిని పూజించిన వారికి సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారు. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.